ఎస్సీ వర్గీకరణతో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు బీసీల అంశంలోనూ నవశకానికి నాంది పలికింది. చరిత్రలో కనీవిని ఎరుకని విధంగా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇలా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమది చేతల సర్కారని మరోసారి నిరూపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం హర్షాతిరేకలు వ్యక్తం చేస్తుంది. బీసీలంతా జై రేవంత్, జై హో కాంగ్రెస్ అంటూ నినదిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యమంత్రులు కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొన్ని ప్రభుత్వాలే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కొందరు ముఖ్యమంత్రులే ప్రజలకు చేరువవుతారు. ఆ కోవలోకి వస్తుంది తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే కోవలోకి వస్తారు. ఒక మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవడం కోసం అహరహం శ్రమిస్తారాయన. తాజాగా బీసీల రిజర్వేషన్లపైన మాట నిలబెట్టుకుని చేతల ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రాతిపదికన వెనుకబడిన వర్గాలకు సముచిత హక్కులు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన. భారత్ జోడో యాత్రలో ఆయన దృష్టికి ఈ విన్నపం వచ్చింది. దానికి అనుగుణంగానే తెలంగాణలో బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఈ కల సాకారమైంది. ఇది అనన్య సామాన్యం, భారతదేశానికే ఆదర్శం. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే అల్లాటప్ప మాట కాదు. దానికి ఎంతో చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆచరణ అంత ఈజీ కాదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వెనుక చాలా కసరత్తే జరిగింది. రాష్ట్ర కేబినెట్ 19వ సమావేశంలో 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించారు. ఇక స్థానిక ఎన్నికలకు ఒక రెఫరెండంగా మార్చాలన్న విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇంతకుముందు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కులగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. బీసీ జనాభా శాతం స్పష్టంగా తెలిసి దానికి అనుగుణంగా కోటాను 42%గా ఖరారు చేసి అసెంబ్లీలో తీర్మానంగా ఆమోదించబడినప్పటికీ కేంద్రం ఆమోదం అవసరమన్న కారణంతో అమలు అంశం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 3 మార్గాలను పరిశీలించింది. కేంద్రం నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందడం, రాష్ట్రం స్వయంగా జీవో జారీ చేయడం, లేక పార్టీ తరపునే బీసీలకు 42% టికెట్లు ఇవ్వడం. చివరికి 2వ మార్గానికే కేబినెట్ మొగ్గు చూపింది. ఇక బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచడంతో ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి నిర్ణయించింది. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలు కానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వనుంది. తొలుత గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ప్రస్తుతం లెక్కల ప్రకారం తెలంగాణలో 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 మండల పరిషత్లు, 585 జెడ్పీటీసీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక ఎన్నికల సరళిలో సర్పంచ్, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లాను, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా పరిగణిస్తున్నారు. మొత్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే మాటలు కాదు. దానికి ఎంతో ధైర్యం ఉండాలి. సీఎం రేవంత్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లను అమలవుతున్నాయి. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ అమలైతే మొత్తం కోటాలు 70%కి చేరుతాయి. ఇది దేశానికే గర్వకారణంగా చెప్పవచ్చు. స్థానిక
సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని ప్రకటించడంపై బీసీలంతా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. బీసీల ఆత్మబంధు సీఎం రేవంత్ అని ప్రశంసిస్తున్నారు. మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారుకు అండగా నిలుస్తామని బీసీలంతా తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్కే తమ ఓటు అని నినదిస్తున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంతో బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కసారిగా షాక్ అయిపోయాయి. ఎందుకంటే రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీసీల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. దీంతో బీసీ హవాలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు పోటీ ఇవ్వడం కష్టమేనన్న వాదన వినిపిస్తుంది. ఇక లోకల్ వార్డులో హస్తం ప్రభంజనం ఖాయమని విశ్లేషకుల అంచనా. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురు లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లను వ్యతిరేకించలేరు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతిపక్షాల నోళ్లు మూయించింది రేవంత్ సర్కార్. దట్ ఈస్ సీఎం రేవంత్.